Hello everyone, welcome to Miles with Mishka. సో ఈరోజు మేము ఒక రిలీజియస్ ట్రిప్కి వచ్చాం. అది ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అక్రాస్ ద వరల్డ్. మన ఓన్ తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. పాటి మీద అర్థమయ్యే ఉంటుంది. సో వీ కేమ్ టు తిరుపతి టుడే. సో యా అండి, ఇంతకుముందు మేము యాక్చువల్లీ విఐపి టికెట్స్ కోసం ట్రై చేసాము. తెలిసిన పర్సన్ ద్వారా తను విఐపి టికెట్స్ చేపిస్తామని చెప్పి వీ పెయిడ్ లైక్ 18,000. 6 మెంబర్స్ని అలౌ చేస్తారు కదా, అది ఫర్ సమ్ రీజన్ మాకు 2 times క్యాన్సిల్ అయింది. ఒకసారేమో ప్రెసిడెంట్ గారి విజిట్ ఉందని, ఇంకొకసారి సమ్ బ్రహ్మోత్సవాలు ఏమో జరుగుతున్నాయని 2 times క్యాన్సిల్ అయిపోయింది. ఐడియలీ లైక్ ఐ వాజ్ సపోజ్ టు కమ్ అలాంగ్ విత్ మై పేరెంట్స్ అండ్ మై ఇన్లా, మదర్ ఇన్లా, విచ్ డెంట్ వర్క్అవుట్ బ్యాక్ దెన్. సో అప్పటి నుంచి నాకు అది ఇట్ వాజ్ హాంటింగ్ మీ. అంటే ఎందుకు బ్యాక్ టు బ్యాక్ మనకి దర్శనం క్యాన్సిల్ అవుతుంది, పైగా కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి అంటే. సో తర్వాత లైక్ ఐ డిసైడెడ్ ఎలాగో అలాగా వెళ్ళాలి అని. నేను ఏం చేశానంటే ఐ హర్డ్ అబౌట్ దిస్ శ్రీవాణి టికెట్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ గివెన్ ఇన్ ది ఎయిర్పోర్ట్. చాలామందికి అది తెలిసే ఉంటుంది. సో మేము మార్నింగ్ 6:20 ఇండిగో ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి దే అలొకేటెడ్ అస్ టు 7:40 ఫ్లైట్. సో 7:40 ఫ్లైట్ టైంకి టేక్ ఆఫ్ అయిపోయింది అండ్ వీ ల్యాండెడ్ సమ్వేర్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 8:30, 8:35 మధ్యలో. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒకటే పిఎన్ఆర్ మీద దే గివ్ ద టికెట్స్. మీరు అందరూ కనుక సేమ్ పిఎన్ఆర్ మీద ఉంటే 4-5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇట్స్ బెటర్ 1 person హూ కెన్ రన్ ఫస్ట్ ఫ్లైట్ దిగి తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీవాణి కౌంటర్ దగ్గరికి వెళ్ళడం బెటర్. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఓన్లీ 200 టికెట్స్ అవైలబుల్ ఉంటాయి పర్ డే. ఆ 200 టికెట్స్ ఇష్యూ అయిపోతే ద కోటా విల్ బీ డన్. సో మేము వెళ్ళే టైంకి ఫస్ట్ మై హస్బెండ్, మాకు ఈరోజు లక్కీలీ 3rd row వచ్చింది ఫ్లైట్లో. ఫస్ట్ రో వాజ్ ఎంటీ, సెకండ్ రోలో కొంతమంది ఉండే. సో ల్యాండింగ్ అవ్వగానే మేము బ్యాగ్స్ కూడా చెక్ ఇన్ చేయలేదు, డైరెక్ట్ మాతో పాటు తీసుకెళ్ళిపోయాం. ఆ బ్యాగేజ్ తీసుకొని మై హస్బెండ్ స్టార్టెడ్ రన్నింగ్ అండ్ ఫామ్ ఫిల్అప్ చేసి కౌంటర్లో ఇచ్చాక అప్రాక్సిమేట్లీ అరౌండ్ 20 minutesకి తనకి పిలిచి టికెట్స్ ఉన్నాయని చెప్పి నాకు తనకి టికెట్స్ ఇచ్చారు. పాపకు ఆబ్వియస్లీ ఫ్రీ, షీ 7 years old నౌ. సో ఇంకొకటి ఏంటంటే, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు మనకి ఈ టికెట్స్ మీద రూమ్ దొరుకుతుందా అని. మనం డైరెక్ట్ కొండపైకి వెళ్తే మినిమం 1.5 hour వెయిట్ చేయాలంట రూమ్ కోసం. సో వీ థాట్ పాపతో అది ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. అండ్ ఆల్మోస్ట్ మేము 3 o'clock లేచాం మార్నింగ్. అప్పటి నుంచి ఫుడ్ లేదు. నా కాన్సన్ట్రేషన్ అంతా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టికెట్స్ దొరికితే ఇంకా చాలు అన్న మైండ్ సెట్లో ఉన్నాను నేను స్టార్ట్ అయినప్పటి నుంచి, ఎర్లీ మార్నింగ్ నుంచి. సో మేమేం చేసామంటే, కపిల్ తీర్థం దగ్గర ఇక్కడ వీ బుక్ ద హోటల్ రాజ్ పార్క్ అని. జస్ట్ కపిల్ తీర్థంకి వాకబుల్ డిస్టెన్స్, ఆపోజిట్లో మీకు రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇక్కడ అంతా ప్యూర్ వెజ్ అనుకుంటా, బికాస్ వీఆర్ వెజిటేరియన్స్. మేబీ కొండపైన అయితే ఇట్స్ ప్యూర్ వెజ్. సో ఈ ఏరియా కూడా ఐ థింక్ ఇట్ ఇస్ ప్యూర్ వెజ్, బట్ ఎవ్రీవేర్ వెజిటేరియన్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. సో మేము ఇక్కడ చెక్ ఇన్ అయిపోయి మేము ఆల్మోస్ట్ మేమిద్దరం అయితే హైదరాబాద్లోనే వీ టుక్ బాత్ అండ్ వీ డైరెక్ట్లీ ల్యాండెడ్ ఇన్ తిరుపతి. సో బేసిక్ నెసెసిటీస్ అయితే కవర్ అవుతాయి ఈ హోటల్లో. ఇట్స్ జస్ట్ అ స్మాల్ రూమ్, చూపిస్తాను మీకు రూమ్ కూడా. అండ్ వీ పెయిడ్ 6,000 ఫర్ దిస్ రూమ్. ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి రేపు మధ్యాహ్నం అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ వందే భారత్. 3 PM వందే భారత్ ఉంది కదా హైదరాబాద్కి, వీఆర్ టేకింగ్ దట్. సో ఈరోజు మార్నింగ్ 10 నుంచి రేపు మధ్యాహ్నం 3 PM చెక్అవుట్ అన్నారు వాళ్ళు. 2కి నాట్ పాసిబుల్ అంటే 3 దాకా వీ పెయిడ్ 6,000 ఫర్ దిస్ రూమ్. ఇట్స్ అ ప్రెటీ స్మాల్ రూమ్, జస్ట్ ఒక బేసిక్ బెడ్, చైర్, ఒక వర్క్ స్టేషన్ తప్ప ఇక్కడ ఏం లేదు. బట్ ఇట్స్ ప్రెటీ డీసెంట్ రైట్. దేవుడి దగ్గరకు వస్తున్నాం, వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్. నాకు తెలిసి హార్డ్లీ రూమ్లో కూడా ఉండం మేము. ఇప్పుడు 2 o'clock విల్ స్టార్ట్ ఆఫ్. వాళ్ళు 4 o'clock మమ్మల్ని కౌంటర్ దగ్గర గేట్ దగ్గర ఉండమని చెప్పారు. సో వన్స్ ఐ గో దేర్, ప్రాసెస్ ఏంటో నేను కనుక్కొని మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. బట్ నా ప్రకారం అయితే డైరెక్ట్గా టికెట్ తీసుకొని కొండపైకి వెళ్ళి, ఎస్పెషలీ పిల్లలు, ఓల్డ్ పీపుల్ ఉంటే అక్కడ ఇబ్బంది పడే బదులు కింద మీరు శ్రీవారి మెట్ల దగ్గర కానీ లేకపోతే కపిల్ తీర్థం దగ్గర కానీ ఈ ఏరియాలో మీరు రూమ్ తీసుకోవడం బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఈ రూమ్ డ్రాప్ చేయడానికి మార్నింగ్, అండ్ మళ్ళీ అదే డ్రైవర్ 2 o'clock నన్ను పికప్ చేసుకుంటారు. పికప్ చేసుకొని హీ విల్ లీవ్ ఎక్కడైతే ఆ 4 o'clock బ్రేక్ దర్శన్ ఎంట్రన్స్ ఉందో అక్కడ వదిలేస్తారు. హీల్ వెయిట్ దేర్. ఐ హ్యాండ్ ఓవర్ ఆల్ మై బ్యాగేజ్, ఫోన్స్ ఏదైతే ఉందో కార్లో పెట్టి వెళ్ళిపోవచ్చు మనం. సో వన్స్ ద దర్శన్ ఇస్ డన్, తను తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ హోటల్లో వదిలేస్తారు మనల్ని. ఒకవేళ టైం ఉంటే అమ్మవారి దర్శనం కూడా చేయించి బ్యాక్ తీసుకొస్తారు. ఈ మొత్తం ప్యాకేజ్ ఏదైతే ఉందో వీఆర్ పేయింగ్ 3,500. సో మార్నింగ్ ఆల్రెడీ మన హోటల్ దగ్గర వదిలేస్తారు. ఇది ప్రీపెయిడ్, మీకు
ఎయిర్పోర్ట్ దగ్గరే ప్రీపెయిడ్ బుకింగ్స్ అనేది బయట ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా బుక్ చేస్తే డ్రైవర్ని అలకేట్ చేసేస్తారు. అది కూడా నాకు తెలిసి ప్రతి డీసెంట్ అనిపిస్తుంది నాకైతే. నేను ఆన్లైన్లో ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడే కాల్ చేశాను ఒక డ్రైవర్కి. ఐ గాట్ సమ్ కాంటాక్ట్ త్రూ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కాంటాక్ట్ వస్తే వెన్ ఐ కాల్డ్ మీ ఆస్ 2000 జస్ట్ టు లీవ్ కొండ పైన. సో ఇది అప్ అండ్ డౌన్, పైగా మార్నింగ్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హోటల్ డ్రాప్ అంతా ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఇంకా బాగా తెలియచ్చు. సో రైట్ నౌ ఐ విల్ షో ద రూమ్ విచ్ వీఆర్ స్టేయింగ్ ఎట్. డోంట్ ఎక్స్పెక్ట్ మచ్, ఎందుకంటే హార్డ్లీ మీరు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కదా. ఒక్క రోజుకి దిస్ అ ప్రెటీ డీసెంట్ రూమ్. ఐ విల్ కవర్ దట్ రూమ్ నౌ. సో ఇది మేము ఉంటున్న రూము, ఒక నార్మల్ కింగ్ సైజ్ బెడ్. దట్స్ మై డాటర్ ప్లేయింగ్ దేర్. ఇది ఒక చిన్న ర్యాక్. ఈ బ్యాగ్ తీసుకొని వచ్చాం మేము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది విచ్ ఇస్ ప్రెటీ డీసెంట్ ఉన్న వన్ డేకి ఆబ్వియస్లీ. సో ఇది కింగ్ సైజ్ బెడ్, సరిపోతుంది మాకు ముగ్గురికి. ఒక చిన్న ర్యాక్, సమ్ పెయింటింగ్ హియర్. అండ్ ఇది ఒక చైర్ ఇక్కడ. అండ్ ఈ హోటల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇట్స్ ఇంక్లూజివ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ టుమారో మార్నింగ్. ఈరోజు మేము వచ్చే టైంకి బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అయిపోయింది. నాకు ఈ రూమ్లో బాగా నచ్చింది ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ కొండ కనిపిస్తుంది. ఇది ఆబ్వియస్లీ లైక్ కొండ నుంచి కిందికి దిగే రూట్, ఇది వెళ్ళే రూట్ అటువైపు ఉంటుంది. సో యా, సో ఈ మెట్లు అదే ఈ రోడ్ దాటి వెళ్ళిపోతే అది కపిల్ తీర్థం, ఈశ్వరుడు టెంపుల్ ఉంటుంది కదా, దట్ ప్లేస్. ఈ ఆపోజిట్లోనే ఉడిపి భవన్ ఇవన్నీ ఉన్నాయి. ఇందాక అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం. ఫుడ్ చాలా బాగుంది. ఉడిపి భవన్లో కదా, ఆనంద్ భవన్, ఆనంద్ భవన్లో బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇట్ వాజ్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ గురించి ఏం చెప్తాం కానీ. యా, ఇది హరే కృష్ణ టెంపుల్ పక్కకున్నది. అదనమాట. మళ్ళీ కొండపైకి వెళ్ళాక అది అక్కడ ప్రాసెస్ కనుక్కొని ఐ విల్ కీప్ యూ గైస్ పోస్టెడ్. స్టే ట్యూన్. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. సో యా, వెల్కమ్ బ్యాక్ అండి. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి మేము ఇప్పుడు బ్యాక్ రూమ్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. దర్శనం అసలు ఎంత బాగా జరిగిందంటే, నా జీవితంలో వెంకటేశ్వర స్వామిని అంత దగ్గర నుంచి చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు కూడా నాకు చెప్తుంటే నాకు లిటరలీ ఇట్లా గూస్ బాంబ్స్ వస్తున్నాయి. సో ఎలా జరిగింది మొత్తం ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఓవరాల్ దర్శనం అయితే మాకు ఎగ్జాక్ట్లీ 33 minutesలో అయిపోయింది. 33 minutesలో మేము వెంకటేశ్వర స్వామిని చూసి బయటికి కూడా వచ్చేసామన్నమాట. ఫస్ట్ ఏం చేసామంటే 4 o'clock అక్కడ రిపోర్ట్ అవ్వాలని చెప్పాను కదా. అరౌండ్ 2:30కి మా డ్రైవర్ వచ్చారు హోటల్ దగ్గరికి. డ్రైవర్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకోగానే మీకు ఫస్ట్ శ్రీవారి మెట్ల దగ్గర సెక్యూరిటీ చెక్ ఉంటుంది. శ్రీవారి మెట్లు పక్కన రోడ్ ఉంటుంది కదా, అక్కడ సెక్యూరిటీ చెక్. అక్కడ ఏం లేదు, జస్ట్ మీరు దిగేసి పోయి సెక్యూరిటీ చెకింగ్ చేస్తారు, బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా. అది అయిపోయాక యూ కెన్ గెట్ ఇన్ టు ద కార్. కార్ కూడా చెక్ చేస్తారు.
సో అక్కడ నుంచి పైన కొండకి వెళ్ళడానికి మాకు అప్రాక్సిమేట్లీ ఒక 30 minutes పట్టింది. పైకి వెళ్ళేటప్పుడు కార్ అయితే వాళ్ళు ఏసీ ఆన్ చేయలేదు, చాలా వేడిగా ఉంది. నేను రిక్వెస్ట్ చేశాను, ఇంత వేడిగా ఉంది, పాప ఉంది, పైగా ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ కదా ఇది. సో మీకు తెలుసు తిరుపతి యూజువల్లీ ఎంత హాట్ ఉంటుందో. రిక్వెస్ట్ చేసినా వాళ్ళైతే వేయలేదు. సో పైకి వెళ్ళేటప్పుడు రీసెంట్గా ఏదో ఒక కారు కాలిపోయిందంట. రెగ్యులర్గా తీసుకెళ్ళే కార్స్గా ప్రాబ్లం వస్తుంది మేడం అని చెప్తే ఇంకా సరే నేను మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ చేయలేదు దాని మీద. బట్ మేబీ ముందే అడుగుండాల్సింది అనిపించింది, కన్సిడరింగ్ ద లిటరల్ హీట్ వేవ్స్ అనేది చాలా బ్యాడ్గా ఉండే మధ్యాహ్నం ఆ టైంలో. బట్ ఇట్స్ ఓకే. అంటే అరగంటలో వెంకటేశ్వర స్వామి దర్శనం అయినప్పుడు ఈ చిన్న చిన్న వాటికి మనం కూడా కంప్లైంట్ చేయకూడదు కదా. సో ఒక్కసారి నాకు స్వామివారిని చూశాక ఇవన్నీ నాకు అసలు ఏం గుర్తు కూడా రాలేదు. పైకి వెళ్ళాక ఆయన మమ్మల్ని శ్రీవాణి ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేసేసారు. శ్రీవాణి ఎంట్రన్స్ నుంచి మేము ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు టికెట్ ప్లస్ మీ ఆధార్ కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో వాళ్ళవి ఖచ్చితంగా ఉండాలి. పాపదైతే వాళ్ళు ఏం అడగలేదు, బికాస్ పాప 7 years. మేబీ నేను అనుకోవడం ఏంటంటే 10-12 years పిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం అర్థం కాదు కదా వాళ్ళు ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంది. మేబీ ఒక్కోసారి 10 years పిల్లలు 12 years లాగా కూడా ఉంటారు చబ్బీ ఉంటే. అలాంటి వాళ్ళకి అడగొచ్చు. సో సేఫర్ సైడ్ టేక్ ద బర్త్ సర్టిఫికేట్ అండ్ గో. మేము ఒరిజినల్ తీసుకొని వెళ్ళాం, జెరాక్స్ సరిపోతుంది, వాళ్ళు ఏం ఒరిజినల్ కావాలని స్ట్రెస్ చేయట్లేదు. అది ఫస్ట్ సెక్యూరిటీ, అది ఫస్ట్ చెక్. తర్వాత లోపలికి వెళ్ళాక సెక్యూరిటీ చెక్ ఉంది. ఆబ్వియస్లీ ఉమెన్ సపరేట్, మెన్ సపరేట్. అది అయిపోయాక తీసుకెళ్ళి చేంబర్లో కూర్చోపెట్టారు మమ్మల్ని. ఆల్మోస్ట్ 3 chambers ఉంది. నేను డ్రైవర్ నుంచి తెలుసుకుంది ఏంటంటే పర్ డే 1000 tickets ఉంటాయంట. తను చెప్పేది ఎయిర్పోర్ట్లో 200, ఇక్కడ ఆఫ్లైన్లో 800 అని. నాకు తెలిసి ఆన్లైన్లో కూడా 800 tickets ఉన్నాయి. సో మేబీ అంతా కలిపి 1600. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి మోర్ దాన్ దట్ నాకు అసలు ఐడియా లేదు. కానీ తను చెప్పడం అయితే పర్ డే ఈవినింగ్ టైం 1000 tickets ఉంటాయని తను చెప్పారు. సో లోపలికి వెళ్ళాక ఆ చేంబర్లో మేము 3:50 నుంచి 4:30 దాకా లోపలే ఉన్నాం. సో 4:30కి ఆ చేంబర్ నుంచి బయటకు వదిలేశారు మమ్మల్ని. 3 chambers ఉండే మొత్తం. సో అప్రాక్సిమేట్లీ నేను అనుకోవడం 1600 to 1700 members దాకా ఉండుంటారు. 4:30కి మాది స్టార్ట్ అయితే 5:03కి మా దర్శనం అయిపోయింది. వీఆర్ అవుట్ అట్ 5:03. మేము వెంకటేశ్వర స్వామిని చూసి 5:03కి ఆల్మోస్ట్ గర్భగుడి బయటకు వచ్చేసాం. సో 4:30కి స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఒక 5 minutes వాక్ తర్వాత ఇంకొక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెక్ తర్వాత వాళ్ళు డైరెక్ట్ గర్భగుడికి వదిలేస్తారు. అక్కడ నుంచి మేము ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి గుడి లోపలికి ఎంటర్ అయ్యాము. గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒక 5 minutes ఆపారు మమ్మల్ని, రష్ ఎక్కువ ఉన్నారని. లోపలికి ఎంటర్ అయ్యాక మీరు ఆల్మోస్ట్ యూజువల్లీ అయితే అందరినీ జయ విజయ డోర్ నుంచి పంపించేస్తారు కదా. ఇది మొదటి గడప దర్శనం. జస్ట్ మీరు ఇక్కడ ఉంటే మేబీ మీరు కార్లో వెనక సీట్లో ఉన్నారనుకోండి, ముందు డాష్ బోర్డ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంత డిస్టెన్స్లో మీకు స్వామివారు కనిపిస్తారు. అసలు అది ఐ థింక్ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు నిజంగా తెలియదు గవర్నమెంట్ ఇది ఎందుకు ఓన్లీ శ్రీవాణి కని పెట్టారు. బికాస్ ఇంతకుముందు నేను కూడా అఫోర్డ్ చేయలేకపోయి, కుడెంట్ గో. ఇప్పుడు ఏదో చేయగలనని కాదు, బట్ డెఫినెట్గా ఒక్కసారైనా చూడాలి స్వామివారిని అలాగా అనిపించి ఇంకా బుక్ చేసుకొని వచ్చేసాం మేము. నేను ఒకటే అడిగాను, ఎవ్రీ ఇయర్ నాకు ఇలా నిన్ను చూడగలిగే ఒక అవకాశం నాకు ఇవ్వు దేవుడా చాలు అనుకొని వచ్చాను బయటికి. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. బట్ గర్భగుడి లోపలికి ఎంటర్ అయ్యాక మీరు ఆల్మోస్ట్ ఒక 10 minutes, అప్రాక్సిమేట్లీ 8 to 10 minutes స్వామివారిని చూస్తూనే లోపలికి నడుస్తారు. లోపలికి నడిచేటప్పుడు ఆ జయ విజయ గుడి డోర్ ఉంటుంది కదా, దాని లోపల ఎంటర్ అయ్యాక ఐ డోంట్ నో లైక్ వాట్ హ్యాపెన్ టు మీ. నాకు నిజంగా ఇట్లా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఒక చాలా అనుకొని వెళ్ళాను. అంటే కోరికలు ఉంటాయి కదా అందరికీ, స్వామివారిని చూసినప్పుడు అది అడగాలి ఇది అడగాలి, చాలా ఒక చిట్టా రెడీ పెట్టుకున్నాను నేను. లోపలికి వెళ్ళాక ఏమీ గుర్తు రాలేదు నాకు. ఐ జస్ట్ కుడెంట్ రిమెంబర్ ఎనీథింగ్ యూనో. కాళ్ళు వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది నాకు. నా హార్ట్ బీట్ నాకు వినిపిస్తుంది లిటరల్గా. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా పెరుగుతుంది హార్ట్ బీట్. యూజువలీ దూరం నుంచి మనకు అంత ఇంపాక్ట్ ఉండదు ఆ డోర్ నుంచి. అక్కడ నుంచి ఆయన్ని చూశాక అంటే నాకు తెలీదు అంతకంటే ఇంకా ఏం అడుగుతాం చెప్పండి దేవుణ్ణి. చాలు, ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాలి, అందరూ భక్తులు అది ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో ఒకసారి. సో ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ దిస్. ఐఎమ్ నోబడీ టు సే. అందరికీ పెడితే ఏ అవకాశం అనేది చాలా బాగుంటుంది.
300 దర్శనం అన్నా ఏదైనా ఒకసారి చూపించి పంపిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. అట్లీస్ట్ ఏదో స్పెషల్ అవర్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో యా, అండ్ దగ్గరికి వెళ్ళాకైతే వాళ్ళు ఒక సెకండ్ కూడా నిల్చొనివ్వరు. ఒక సెకండ్ చూసి హారతి ఇస్తారు. ఫస్ట్ హారతి తీసుకొని నేను ఇంకా తిరగలేదు, అలానే వెనుకకి ఇలా చూసి ముందర నుంచే స్వామివారిని చూసి బ్యాక్ నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు అరుస్తున్నారు, ఇంకా వెళ్ళాలి మేడం, అయిపోయింది, చాలా చూసారంటే. ఎంత చూసినా తనే తీరదు కదా వెంకటేశ్వర స్వామిని, అది తెలిసే ఉంటుంది భక్తులందరికీ. సో ఓ మై గాడ్, ఇంకా అంతకంటే నేనేం అడగలేను దేవుణ్ణి. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు ఆస్క్. అని ఇస్తే తీసుకుంటాం ఖచ్చితంగా, బట్ యా, అడగాలనిపించలేదు, గుర్తు రాలేదు. ఇంకోటి చాలా అనిపించింది, ఆయన అంత దగ్గర నుంచి చూడడం అంటే అంతకంటే అదృష్టం ఇంకా ఏమి ఇవ్వగలడు భగవంతుడు అనిపించింది నాకు. సో అంతే, అది ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ. సో బ్యాక్ వచ్చేటప్పుడు తీర్థం ఇచ్చారు, ఒక అరటిపండు ప్రసాదం ఇచ్చారు స్వామివారి దగ్గర పెట్టిందే. తర్వాత ఇది శటకోపురం పెడతారు కదా నార్మల్ టెంపుల్స్లో, అది కూడా పెట్టారు ముగ్గురికి, నాకు, మా హస్బెండ్కి, మా పాపకి, అందరూ శ్రీవాణి టికెట్లో ఉన్న వాళ్ళందరికీ. బయటికి వచ్చాక నా హార్ట్ రేట్ నార్మల్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ లైక్ 10 to 15 minutes పట్టింది. నాకు తెలుస్తుంది, నాకు హార్ట్ రేట్ ఇట్లా వెళ్ళిపోయింది పైకి. అది ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల. డెఫినెట్లీ ఆ విగ్రహానికి ఉన్న పవర్ అందరికి తెలుసు కదా, ఆ వెంకటేశ్వర స్వామి ఐడల్ వెనుక ఉన్న స్టోరీ. ఐ డోంట్ నో ఏంటో నాకు తెలియదు, బట్ సమ్ పవర్. నేను ఇంతకు ముందు కూడా దర్శించుకున్నాను స్వామివారిని. ఇది నాకు తెలిసి నేను వెళ్ళడం చిన్నప్పటి నుంచి మేబీ 5వ సారి అనుకుంటా. బట్ నాకు ఈరోజు నిజంగా అనిపించింది, అంటే ఎనీ ఇంటర్నేషనల్ ట్రిప్ ఆర్ మేబీ ఎనీ ట్రిప్ ఐ డూ విల్ డూ నో జస్టిస్ టు వాట్ ఐ ఎక్స్పీరియన్స్ టుడే. నేను అంతకంటే నేనేం చెప్పలేను. సో నేను బయటికి రాగానే అదే చెప్పాను, నో ఇంటర్నేషనల్ ట్రిప్ కెన్ మేక్ మీ దిస్ హ్యాపీ. ఎక్కడికైనా తీసుకెళ్ళు, స్విట్జర్లాండ్ తీసుకెళ్ళు, లేకపోతే ఇంకో సౌత్ అమెరికా తీసుకెళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్ని ప్లేసెస్ ఉంటాయి అందరికీ. సో అవన్నీ కూడా నాకు ఇంత హ్యాపీనెస్ దే సంథింగ్ సమ్ వైబ్రేషన్ దట్ యువర్ బాడీ గివ్స్ యూ. మీకు అనిపిస్తుంది ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది ఆయన్ని అంత దగ్గర నుంచి చూడంగానే. సో యా, దట్స్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ శ్రీవాణి టికెట్ దర్శన్. సో మీకు ఎవరికన్నా సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి మీరు ఎలా ఫీల్ అయ్యారో. అండ్ అలాగే బయటకు వచ్చాక ప్రసాదం కూడా పెట్టారు, పొంగల్, తీయ పొంగల్ ప్రసాదం, చాలా టేస్టీ ఉండింది అది కూడా. అండ్ మా టికెట్స్కి 2 లడ్డూస్ ఇచ్చారు. మీకు సపరేట్ లడ్డూస్ కావాలంటే ఈచ్ లడ్డు 50 రూపీస్. ఇవన్నీ తెలిసే ఉంటుంది మీకు. కళ్యాణం లడ్డు వచ్చి 200. మేము మా టికెట్స్తో వచ్చిన లడ్డూస్ కాకుండా పంచడానికి ఎంతవరకు అయితే కావాలో అన్ని లడ్డూస్ తీసుకున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఊరేగింపు చూసా దేవుడిది. అప్పుడు ఇంకా ఆ వైబ్లో గోవిందా 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 నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. బయటకు వచ్చాక కూడా ఊరేగింపు తిరిగి వచ్చిందనమాట. ఆ లోపల వెంకటేశ్వర స్వామి చూసిన ఇంపాక్ట్ ఏమో, ఆ బయట ఐడిల్ని చూస్తుంటే మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో అంటే ఆబ్వియస్లీ వెలిసిన లింగంకి ఊరికే అన్నారు కదా కలియుగ ప్రత్యక్ష దైవం అని. ఇంకా యా, దట్స్ ఆర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. పైకి వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోస్ నేను అటాచ్ చేస్తాను. అది కొండపైకి వెళ్ళేటప్పుడు పైన అయితే ఏమీ వీడియోస్ తీయలేదు, బికాస్ ఫోన్స్ లేవు మా దగ్గర. ఫోన్స్ కార్లో పెట్టేసి వెళ్ళాం. అండ్ ఆల్మోస్ట్ బ్యాక్ వచ్చే టైంకి ఇంకా చీకటి అయిపోయింది. ప్లస్ లోపలికి కూడా అలౌ చేయట్లేదు వెహికల్ని. మా పాప కూడా డ్రైన్డ్ అవుట్ అయిపోయిండే. మాకు బయటకు వచ్చాక ఊరేగింపు వాటి వల్ల చాలా జనాలు వచ్చేసారు అక్కడ. అండ్ ఎగ్జిట్ ఆపేశారు, ఎగ్జిట్ బ్లాక్ చేసేసారు. సో మేము రాలేకపోయాం తొందరగా. బయటకి 5కి వస్తే ఆల్మోస్ట్ మేము మా కార్ దగ్గరికి వెళ్ళడానికి 6 అయింది. 1 hour అక్కడక్కడే తిరిగాం మేము. అలాగే ఈ వెంకటేశ్వర స్వామిని ఊరేగించే ఏనుగులు ఉంటాయి కదా, 2 ఏనుగులు, దాని పేర్లు తెలియదు నాకు, ఎంత క్యూట్ ఉన్నాయో అవి కూడా. వాటిని కూడా చూసి వచ్చాం. సో ఏదైతే ఫొటోస్ నేను కొండపైకి వెళ్ళేటప్పుడు వీడియోస్ ఏదైతే తీసానో అవి డెఫినెట్గా అటాచ్ చేస్తాను నేను. యా, లైక్ ఐ థింక్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి స్వామివారిని అంత దగ్గర నుంచి చూడడానికి. అంతకంటే నాకు తెలిసి జీవితానికి ఇంకేం అవసరం లేదు.
దట్స్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకెక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా లేదా ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నా ఐ విల్ కీప్ యూ గైస్ పోస్టెడ్. ఓకే, సీ యూ ఆల్, స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల